ఓకే, సో ఇది బజర్ రౌండ్. మేము ఏం చేస్తాం అంటే ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ కి సంబంధించి మీకు ఒక క్లూ ఇస్తాము. ఆ ఫస్ట్ క్లూకే కనుక మీరు ఆన్సర్ చెప్పేయగలిగినట్టయితే బజర్ నొక్కి మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. లేదు అంటే 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ ఇస్తాము 50,000, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ 25,000 వస్తుంది, లేదంటే 25,000 పోతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. ఓకే, క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఏదో ఒక టిఫిన్ బండి కనిపిస్తుంది. ఓకే, బజర్ నొక్కారు. మ్యాట్ 2 వాళ్ళు దోశ. ఓకే, మేము దోశ లాక్ చేసాము. మీరు దోశ కాదనుకుంటున్నారా? అంటే వెనకాల పూరి కూడా వేసేటట్టున్నాను. పూరి కూడా అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. సరే, సెకండ్ క్లూ ఏంటో చూద్దాము. అవేంటి చెప్పండి. చెప్పరా. పప్పు దినుసు. బజర్ ఆల్రెడీ ఒకళ్ళు నొక్కేశారు. మరి మన నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాము. పెనం అంటే ఇది దోశ అని ఫిక్స్ అవుదామా? లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఉల్లిపాయలు ఉన్నాయి, చట్నీలు ఉన్నాయి, మసాలా ఆనియన్ దోశ. మరి మీరు చెప్పినటువంటి ఆన్సర్ దోశ కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్పారు, 1,00,000 రూపాయలు కొట్టేశారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మ్యాట్ టీం వాళ్ళు బజర్ నొక్కారు. చెప్పండి. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. ఎలా అంటే హాయ్ అంటే హగ్గిస్తావా అని. అచ్చా, అలా కనెక్ట్ అయ్యారా మీరు? ఒకవేళ రైట్ అయినట్టయితే 1 లాక్, లేకపోతే 1 లాక్ పోతుంది, గుర్తుపెట్టుకోండి. క్లూ నంబర్ 2. లవ్ యూ బా, ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఎవరు చెప్తారు చెప్పరా. ఐశ్వర్య రాజేష్ గారు చెప్తారు కదా. కానీ వీళ్ళు ఆల్రెడీ బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేశారు. సంక్రాంతికి వస్తున్నామని మీకు అవకాశం అయితే లేదు. థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. సంక్రాంతికి చక్కగా ముగ్గులేస్తూ ఉన్నారు. మరి సంక్రాంతికి వస్తున్న కరెక్ట్ ఆన్సర్ లాగానే కనిపిస్తోంది. 4గో క్లూ చూద్దాము. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ కాప్, వైఫ్. ఎనీవే, మీరు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్టా కాదో చూద్దాము. సంక్రాంతికి వస్తున్నామా? రైట్ ఆన్సర్. సరే, ఈ 2 క్వశ్చన్స్ కరెక్ట్ గా సమాధానాలు చెప్పారు కాబట్టి 2 టీమ్స్ వాళ్ళు, నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. మీరు రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే, క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాము. ఏంటంటే ఇక్కడ మేము గోల్ అని పెట్టాం కదా, మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి 2 ఆప్షన్స్ ఇస్తాం. ఒకవేళ కనుక మీరు కరెక్ట్ గా గోల్ లో పడేలాగా వేశారంటే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? మనం ముందు లడ్డుతో స్టార్ట్ చేద్దాం. లడ్డు, కమాన్. శ్రీలీలతో ఒక మూవీ లీడ్ రోల్ వచ్చింది. సేమ్ టైమ్ లో బ్రహ్మానందం గారితోనూ ఒక మూవీ వచ్చింది. మీరు ఏ మూవీకి ఓకే చెప్తారు? వేసేసేమంటే చెప్పక్కర్లేదు. శ్రీలీల, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారితో చేసి శ్రీలీలతో నేను సినిమా చేయను అని చెప్పినటువంటి విష్ణు. శ్రీలీలకి విష్ణుకి మధ్యలో ఉండేటువంటి గొడవ ఏంటి? కొంచెం హైటెక్ ఉంటుంది. ఒకవేళ కనుక శ్రీలీల ఇంకొంచెం పొట్టిగా ఉండుంటే మీరు సినిమా చేసి ఉండేవాళ్ళ? తప్పకుండా సినిమా చేస్తాను. మరి అలాంటప్పుడు బ్రహ్మానందం గారి సినిమాని మీరు వదిలేస్తారు? ఇంకో క్వశ్చన్, మ్యాడ్ 1 సినిమాలో హీరోయిన్స్ ఉన్నారు, మ్యాడ్ 2 లో డైరెక్టర్ కి భయపడి హీరోయిన్స్ లేరు. ఎస్ ఆర్ నో?
చెప్పండి. నిజంగా డైరెక్టర్ కి భయపడి మ్యాడ్ 2 సినిమాలో హీరోయిన్స్ లేకపోవడానికి గల కారణం డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. కళ్యాణ్ శంకర్ హీరోయిన్స్ ని ఎలా భయపెట్టాడు? డాన్స్ చేసి ఓకే, థ్యాంక్ యూ. ఇది చాలు. మిస్టర్ సంగీత్, మీ తర్వాత ఒక మూవీ మీరు ఇంకొక హీరోతో చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు? ఏ రామ్ నితిన్, బి నార్నే నితిన్. ఎసే ఎసే చాలా టఫ్ క్వశ్చన్ లాగా ఉంది. లడ్డు ఆప్షన్ లేదా? లేదు. వీడు నాకంటే చిన్నోడు అర్థం చేసుకుంటారు కాబట్టి నాన్న నితిన్. అంటే నేను అర్థం చేసుకున్నామా? ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, నేను రామ్ నితిన్ తో పని చేయదలుచుకోలేదు. నేను నార్నే నితిన్ తో మాత్రమే పనిచేస్తాను. నాకు రామ్ కి మ్యాడ్ 1 లోనే చాలా గొడవలు వచ్చాయి. నా గొడవల విషయం కేవలం సితారా వంశీ గారికి మాత్రమే తెలుసు. ఒక్కసారి సితారా వంశీ గారికి ఫోన్ కలపండి. హలో, ఓకే, బిజీగా ఉన్నారా? బాయ్. ఇది తప్పు, అసలు ఫోన్ ఎత్తరా ఆయన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మురారి మూవీకి మీ నాన్నగారు రైటర్ గా వర్క్ చేశారు, అలాగే వర్షం సినిమాకి కూడా మీ నాన్నగారు డైరెక్టర్. మరి ఈ రెండు మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏది? ఎసే ఎసే ఇది డెఫినెట్లీ వర్షం. అప్పుడు మీ ఏజ్ ఎంత సంగీత్? 6. అంటే నేను ఆ సినిమాలో ప్రభాస్ సిస్టర్ గా చేశాను. ఈయనకి 6 years అంటే నేను కూడా బాల్యంలోనే యాక్ట్ చేశానులే వర్షం సినిమాలో. అప్పుడు మీరు 16 అంతే కదా? యా జస్ట్ లైక్ దట్. యా ఓకే, థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా గేమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. మ్యాడ్ 2 వాళ్ళు హాకీ. ఓకే, సో 1 lakh దగ్గరే మీరు హాకీ అని చెప్పేశారు. మరి గేమ్ పేరు అది అయినట్టయితే మీకు ₹1,00,000 వస్తాయి, లేకపోతే ₹1,00,000 పోతాయి. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. వచ్చేసామండి. మీరు ఎందుకు ఇప్పుడు బజర్ నొక్కారు? వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నొక్కిండ. సరే, సెకండ్ క్లూ అయిపోయింది. థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. అది హాకీ. చెప్పండి. గోల్ఫ్ అని చెప్పండి. గోల్ఫ్. మీరు గోల్ఫ్ అనుకుంటున్నారు, మీరైతే హాకీ అనుకుంటున్నారు. Yes. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. విచ్ ఇస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? ఇది ఫైనల్ క్లూ. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. చెప్పండి పాట ఏంటో. అందరం ఒకటిసారి చెప్తామా? 1 2 3 అంట. 1 2 3. మా సైడ్ నుంచి ఒక ఆఫర్. ఈ పాట కనుక అనుదీప్ అని పాడి అది కరెక్ట్ అయితే మా ₹1,00,000 కూడా ఇస్తాం. అనుదీప్ గారు పాడండి. ఈరోజు మనోరథం అండి, నేను మాట్లాడలేదు. మౌనవ్రతం అండి అని మాట్లాడలేనని మాట్లాడుతున్నాడు ఆయన. కళ్ళజోడు కాలేజీ పాప కరెక్టా కాదా? సెకండ్ క్లూ చూద్దాం ఫస్ట్. మరి కాలేజీలు ఎట్లా రాస్తారండి అక్కడ? మా గేమ్ షో ఎలాంటిదంటే అందరినీ అకామిడేట్ చేయాలనేటువంటి పెద్ద మనసుతో కండక్ట్ చేస్తున్నటువంటి గేమ్ షో ఇది. ఓకే, థర్డ్ క్లూ. ఎల్లారెడ్డి కూడా. కళ్ళజోడు కాలేజీ ఎల్లారెడ్డి కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అదా లిల్లీ కదా? లిల్లీ పువ్వు అది. అది లిల్లీ పువ్వు కాబట్టి మా వాళ్ళు రోజా పువ్వు పెట్టారు చూసారా. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. కళ్యాణ్ గారు, మీలో ఇంత టాలెంట్ ఉందా? డీకి ట్రై చేసాక వర్కౌట్ అవ్వలేదు. సరే సుమాటలే. కళ్యాణ్ గారే ఇలా చేశారంటే నాకు ఎందుకో అనుదీప్ గారిలో కూడా అంత టాలెంట్ ఉందేమో అనిపిస్తుంది.
కళ్యాణ్ శంకర్ ఇండస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడో ఫస్ట్ అడగండి అది. కళ్యాణ్ గారు ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు? నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాలో సైడ్ డాన్సర్ లాగా వచ్చాడు. ఆహా. తేజ గారి దగ్గర పని చేయాలని చెప్పి వెళ్ళా. నాకు నీతో రిక్వైర్మెంట్ ఏం లేదు అంటే ఏ రిక్వైర్మెంట్ ఉంది సార్ అంటే డాన్స్ ఉందన్నారు. వెళ్ళి వెనకాల ఇచ్చాను. ఇంకా అది యూట్యూబ్ లో ఉంటుంది, చూడొచ్చు మీరు. అవసరం లేదు. అది మీకు చూడండి కంపల్సరీ. నీకు ఒక సాంగ్ లో ఓకే ఓకే ఓకే. ఓకే, సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్లీజ్. నార్నే నితిన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈ మూవీనే నేను చాలా ఎక్కువగా ఇష్టపడి చేశాను అని అనిపించిన మూవీ ఏది? ఏ ఐ, బి మ్యాడ్. వేయాల్సిందే. అది పడగానే ప్రభుత్వ అమ్మాయి తప్పించుకోలేదు. అంటే రెండు మూవీల్ని నేను అంతగా ఇష్టపడ్డాను కాబట్టి రెండు చేశానండి అలా. ఓకే, సెకండ్ క్వశ్చన్. వీడి కాంబినేషన్ లో చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది ఎవరితో? ఏ సంగీత్ శోభన్, బి రామ్ నితిన్. ఎసెండ్ ఎసెండ్. లేదు, అట్టుంది అట్టుంది. సో ఈ కాంబినేషన్ లో చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించిన హీరో ఎవరు? నా పేరు పెట్టుకున్నాడు కాబట్టి రామ్ నితిన్ అండి. ఓకే, నాకు రామ్ నితిన్ అంటే పడదు కానీ సెట్ లో కలిసి పనిచేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాను అని చెప్పినటువంటి నార్నే నితిన్. అండ్ అనుదీప్ గారు రండి. మీకు అనుదీప్ అన్న పేరు బాగా పాపులర్ అయింది దేని వల్ల? జాతిరత్నాల వల్ల, క్యాష్ ప్రోగ్రామ్ వల్ల? మామ జేబులో చేయి తీసేసి. ఏదో కుక్కను రాయించుకొని కొట్టినట్టుంది. క్యాష్ ప్రోగ్రామ్ అండి. జాతిరత్నాల వల్ల కాదు, నాకు పేరు వచ్చింది నా క్యాష్ ప్రోగ్రామ్ వల్ల అని చెప్పారు. మరి దీనికి మనం ఒక్కసారి వైజయంతి మూవీస్ వాళ్ళకి ఫోన్ చేద్దాము. ఇందాక చెప్పింది మీరు సీరియసేనా? సీరియస్ అండి, సీరియస్ గా చెప్పండి. అంటే మీకు ఎలా ప్రభావం చూపించిందండి మీరు క్యాష్ అనుదీప్ అయిన తర్వాత? మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు? అందరూ క్యాష్ అడిగితే ఇవ్వలేదు. అదే అందరు ఇలా అంటా ఉంటారు, గుర్తుపడతా ఉంటారు. సో చాలా హ్యాపీ అండి. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు? కాళ్ళు కాళ్ళు కాలేయా? చిల్లరగాళ్ళున్నారా మీరు? సరే, నెక్స్ట్ క్వశ్చన్. జాతిరత్నాలు మూవీ హిట్ అవ్వడానికి కారణం ఎవరు? ఏ నవీన్ పొలిశెట్టి, బి ప్రియదర్శి. ఒక్క నిమిషాలు లేవు, రండి. ఇంకొకటి వేస్తా అండి. లేదు, కలర్ బాగాలేదు. సరే ఒకసారి వేయండి. అయినా మీకు మనసులో చెప్పాలనుంది నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి. అక్కడ నాతో చాలా సార్లు చెప్పిండు, బొక్క వాళ్ళదేముందిరా మొత్తం నాదేం చెప్పిండు. నా వల్లే సినిమా హిట్ అయింది అంతేగాని నవీన్ పొలిశెట్టికి, ప్రియదర్శికి ఇందులో పాత్ర లేదు అని చెప్తున్నటువంటి అనుదీప్. లేదండి, నాగశ్విన్. నాగశ్విన్. ఓకే, థ్యాంక్ యూ.